నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. నటుడు విజయకాంత్ కన్నుమూత, సంతాపం తెలిపిన ప్రముఖులు. తెలంగాణలో ప్రజాపాలన ప్రారంభం, 6 గ్యారెంటీలకు దరఖాస్తుల స్వీకరణ. కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన, పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్న జనసేనాని. మధ్యాహ్నం హైదరాబాద్ కు అమిత్ షా, లోక్సభ ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం. న్యూ ఇయర్ వేడుకలపై సైబరాబాద్ పోలీసుల ఆంక్షలు, 31న రాత్రి ఫ్లైఓవర్లు మూసివేత. ఉత్తర భారతాన్ని వణికిస్తున్న పొగమంచు, ఢిల్లీలో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు. ప్రముఖ కోలీవుడ్ నటుడు డిఎండికే అధ్యక్షుడు విజయకాంత్ ఇక లేరు. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ మరణించారు. శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇటీవల తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విజయకాంత్ కొన్ని రోజుల క్రితమే డిశ్చార్జ్ అయ్యారు. అంతలోనే మరోసారి ఆసుపత్రి పాలయ్యారు. కెప్టెన్ మృతి పట్ల ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. విజయకాంత్ గతంలో మధుమేహం, ఇతరత్ర సమస్యతోనూ బాధపడ్డారు. విజయకాంత్ 1952 ఆగస్టు 25న మదురైలో జన్మించారు. ఆయన పలు పేరు నారాయణ్ విజయరాజ్ అంగళస్వామి. చిత్ర పరిశ్రమలోకి వెళ్ళిన తర్వాత విజయకాంత్గా మారారు. తల్లిదండ్రులు కేఎన్ అలగర్ స్వామి, ఆండాల్ అజగర్ స్వామి. విజయకాంత్కు భార్య ప్రేమలత, 2 కుమారులున్నారు. వారిలో ఒకరైన షణ్ముఖ పాండ్యన్ సగప్తం, మధురా వీరన్ చిత్రాల్లో నటించారు. ఇరవై 27 వయసులో విజయకాంత్ తెరంగేట్రం చేశారు. ఆయన నటించిన తొలి సినిమా ఎనిక్కుం ఇలమై. ప్రతి నాయకుడి పాత్రతోనే ఆయన ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి 2015 వరకు నిర్విరామంగా నటించారు. ఆయన 3 షిఫ్టుల్లో పనిచేసేవారు. కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయకాంత్ ఎస్ఎం చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దూరత, ఇడిములక్కం, సత్తం, ఓరు, ఇరుత్తరైలతో విజయాలు అందుకున్నారు. ఆయన నటించిన సినిమాల సంఖ్య 150కి పైగానే. 1984లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదలవడం విశేషం. పోలీస్ అధికారిగా 20కి పైగా సినిమాలో కనిపించారు. ఆయన నటించిన ఆఖరి సినిమా సగప్తం. విజయకాంత్ తన సినిమాలో ఏదో ఒక సందేశం ఉండేలా చూసుకునేవారు. దేశభక్తి సినిమాలైనా, గ్రామీణ నేపథ్య చిత్రాలైనా ద్విపత్రాభినయం చేయాలన్న విజయకాంత్ అందరికంటే ముందుండేవారు. మరోవైపు కమర్షియల్ చిత్రాల్లోనూ సందడి చేసేవారు. ఇతరుల్లా కాకుండా ఆయన పారితోషికాన్ని ముందుగా తీసుకునేవారు కాదట. తనతో సినిమా నిర్మించే నిర్మాతలు ఆర్థిక సమస్యలు ఉన్నారని తెలిస్తే వారి నుంచి రెమ్యునరేషన్ తీసుకునేవారు కాదు.
తన కెరీర్లో విజయకాంత్ కేవలం తమిళ చిత్రాలే తప్ప ఇతర భాషల్లో నటించలేదు. కానీ ఆయన సినిమాలు తెలుగు, హిందీలో డబ్బై అక్కడ మంచి విజయాలు సాధించాయి. శివప్పు మల్లి, జక్కది కోరినిధి తదితర చైతన్యవంతమైన సినిమాలో నటించడంతో కోలీవుడ్లో ముందుగా ఆయన్ను విప్లవ కళాకారుడు అనేవారు. తర్వాత అభిమానులంతా కెప్టెన్ విజయకాంత్గా పిలుచుకోవడం మొదలుపెట్టారు. ఆయన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకరన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడమే అందుకు కారణం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రజాపాలన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. 6 గ్యారంటీల పథకం అమలుకు నేటి నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావడంతో ఉదయం నుండే లబ్ధిదారులు బారులు తీరారు. హైదరాబాద్ బంజారాహిల్స్ సీఎంటీసీలో ప్రజాపాలన కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నుంచి జనవరి 6వ తేదీ వరకు అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని మంత్రి పొన్నం తెలిపారు. ప్రజలకు ఎలాంటి అనుమానాలు ఉన్నా అధికారులను అడగాలన్నారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేకపోయినా దరఖాస్తులు చేసుకోండి మంత్రి సూచించారు. అబ్దుల్లాపూర్మేట్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం బట్టి ప్రారంభించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. అర్హతను బట్టి లబ్ధి జరుగుతుందని, ఫైరవీలకు అవకాశం లేదని తెలిపారు. ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న అప్లికేషన్ లాంచ్ చేసి ఈ రోజు నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతోంది. హైదరాబాద్ నగరంలో 600 కేంద్రాలు, 150 డివిజన్లలో డివిజన్కు 4 చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేసి 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ యొక్క అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోవడం జరుగుతోంది. ఇందులో ప్రజలకు ఎటువంటి అనుమానం అవసరం లేదు. వారి దగ్గర ఏమైనా ఆధారాలున్నా, లేకున్నా నిరభ్యంతరంగా మీరు అప్లికేషన్ చేసుకోండి. అధికారులను కూడా కోరుతున్నాం, ఎక్కడ కూడా అభ్యంతరాలు, అవంతరాలు లేకుండా వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఉంటే అడగండి, లేకుంటే అప్లికేషన్ మాత్రం రిసీవ్ చేసుకునేటువంటి విధంగా అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోమని చెప్పు. ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న అప్లికేషన్ లాంచ్ చేసి ఈ రోజు నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అటు ఉప్పల్లో కూడా అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని స్థానిక కాంగ్రెస్ కార్పొరేటర్ రజితా పరమేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా పార్టీలకు అతీతంగా 6 గ్యారంటీలు అర్హులందరికీ ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. 39 ఏళ్ల ఆవిర్భావ సందర్భంగా ప్రజలు ఎదురు చూసే ప్రజాపాలన మొదలైంది. తెలంగాణలో మన ఇంద్రమ్మ పాలనలో ప్రతి ఒక్కరికి క్షేత్రస్థాయి నుంచి అందరు కూడా ప్రతి ఒక్కరికి చేరాలని రేవంత్ అన్న గారు ఈరోజు ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. ముందు సర్కారు ఉన్నప్పుడు ఏంటంటే స్కీములు అనగానే వాళ్ళ రూలింగ్ పార్టీ వాళ్ళకో మరి వాళ్ళ నాయకులకో వాళ్ళకే ఇస్తుండే. కానీ రేవంత్ అన్న ముఖ్యంగా అందరు కూడా ఏం చెప్పడం జరిగిందంటే ముఖ్యంగా ప్రజలకు అందాలి, వాళ్ళకు కూడా అందాలి. ఏంటంటే అందరు కూడా సమానమే. ముందు సర్కార్ లాగా చెయ్యక, ముందు సర్కార్ అంటే తప్పు చేసింది కాబట్టి ఈసారి అట్లా కాదు, ప్రతి ఒక్కరికి కావాలి. రేవంత్ అన్న మరి ఎన్నికలు గెలవంగానే 100 రోజులు 6 గ్యారంటీలు నెరవేరుస్తామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ. మరి మాట ఇచ్చినట్టే ఆల్రెడీ 2 గ్యారంటీలు మొదలైనాయి. మరి ఇప్పుడు కూడా అన్ని గ్యారంటీలు, మిగతా గ్యారంటీలు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు నుండి మొదలవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే ఇవి సంక్షేమ పథకాలు, ప్రజలకు సంక్షేమ పథకాలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి పేద మధ్య తరగతి అందరు కూడా గెలిచినట్టే. 39 ఏళ్ల ఆవిర్భావ సందర్భంగా
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రజాపాలన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. విశాల్. రైట్ సోని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రజాపాలన కార్యక్రమం 8 గంటలకి ఈరోజు ఉదయం 8 గంటలకి అధికారికంగా ప్రారంభమైంది. ఇక గ్రామాల్లో చూసుకుంటే గ్రామ పంచాయతీలలో ప్రత్యేక గ్రామ సభలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్న అధికారులందరూ కూడా ప్రజల నుంచి ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి అప్లికేషన్లను తీసుకుంటున్నారు. ఇక మున్సిపల్ వార్డులలో హైదరాబాదు, అదేవిధంగా బిఎంసీ లాంటి మున్సిపల్ కార్పొరేషన్ వార్డులలో సపరేట్గా కార్పొరేట్ వార్డు ఏవైతే ఉంటే కార్పొరేట్ డివిజన్ వార్డుకి సంబంధించి ఈ వార్డులలో ప్రతి ఒక్క వార్డుకి 4 చోట్ల ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ప్రజల నుంచి అప్లికేషన్ ఫామ్లను తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ అప్లికేషన్ ఫామ్లో 5 గ్యారెంటీలకు సంబంధించి మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేయుత, ఈ 5 గ్యారెంటీలకు సంబంధించి ప్రజల నుంచి ప్రభుత్వం ఈ రోజు నుంచి అప్లికేషన్లు తీసుకుంటుంది. ముఖ్యంగా అంటే యువ వికాసం అనే 6వ గ్యారెంటీ ఉన్నప్పటికీ దాన్ని వచ్చే విద్యా సంవత్సరం ఎడ్యుకేషనల్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని తీసుకుంటామన్నారు. ప్రస్తుతానికైతే 5 గ్యారెంటీలకు సంబంధించి ఈ అప్లికేషన్లను ప్రజల నుంచి తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనం బంజారాహిల్స్ 93వ వార్డు కార్పొరేట్ వార్డులో ఉన్నాము. ఇక్కడ సిఎంటీసీ ఆఫీస్లో ఈరోజు ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి అప్లికేషన్లను ప్రజల నుంచి తీసుకుంటున్నారు. మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు. ఇలాగే ప్రతి వార్డుకి సంబంధించి ఒక్కో కాలనీలో ఒక్కో టీం ఇలా తీసుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఈ కాలనీలో పూర్తిగా అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే కాలనీకి 2 రోజులు 3 రోజుల తర్వాత వెళ్తారు. మళ్ళీ అక్కడ ఆ కాలనీకి సంబంధించిన ప్రజల నుంచి అప్లికేషన్లను తీసుకుంటారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇక్కడ ప్రతి సెంటర్ దగ్గర కూడా వీల్ చైర్లను, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ని కూడా ఎక్కడైతే పబ్లిక్ ఇక్కడికి వచ్చి అప్లికేషన్ చేసుకుంటారు కాబట్టి అక్కడ వారికి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా డ్రింకింగ్ వాటరు, మెడికల్ క్యాంపు ఇట్లా అన్నిటిని కూడా ఏర్పాటు చేశారు. ఇక ప్రజల నుంచి అప్లికేషన్లు కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి సెంటర్ దగ్గర హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే వాళ్ళ ఆధార్ కార్డులని వివరాలు తీసుకొచ్చారో వాళ్ళకి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి వాళ్ళని ఫామ్ ఫిల్అప్ చేసి ఆ అప్లికేషన్ కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు. బంజారాహిల్స్ వార్డ్ నెంబర్ 93 సంబంధించి ఇక్కడ ప్రభుత్వ అధికారులందరూ కూడా ప్రజల నుంచి అప్లికేషన్ ఫామ్లని అప్లికేషన్లను వారికి ఇస్తున్నారు. అదేవిధంగా ఫామ్లను ఫిల్అప్ చేస్తున్నారు. ఎవరి దగ్గర అయితే ఈ రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫిల్అప్ చేసుకొని తర్వాత వస్తున్నారు. మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా 600 సెంటర్లలో ఇక్కడ మనకి ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది హైదరాబాద్ వ్యాప్తంగా. ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ అధికారి, అదేవిధంగా ఈ సెంటర్ 93 బంజారాహిల్స్ వార్డుకి సంబంధించి అధికారులు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం, ఎన్ని గంటలకి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది? అప్లికేషన్లను ప్రజలకు ఇస్తున్నారా? 7:30కి ఇది స్టార్ట్ అయింది. ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఏంటంటే ఫస్ట్ డే కాబట్టి ఇక్కడ మేమందరం అయితే 7:30కి ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇంకా మేము అందరం ఎవరైతే అప్లికేషన్స్ ఆల్రెడీ మేము నిన్ననే ఇచ్చేసాం, ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక్కడ కొత్తగా మళ్ళీ అప్లికేషన్ తీసుకుని ఇక్కడ ఫిల్అప్ చేసి ఇస్తున్నారు. నిన్న తీసుకున్న వాళ్ళందరూ అయితే ఫిల్అప్ చేసేసి ఆల్రెడీ సబ్మిట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం సంబంధించి ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి గైడ్లైన్స్ ఉన్నాయి మేడం? మాకు అన్నీ చెప్పారు. అంటే వచ్చిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా చెప్పాలి, వివరంగా ఎంత ఓపికగా చెప్పాలి. ఎందుకంటే వృద్ధులు వస్తారు, తెలియని వారు వస్తారు కాబట్టి వాళ్ళకి చక్కగా అర్థమయ్యేలాగా మేము చేయడానికి కూడా సిద్ధపడి ఉన్నాం. మొత్తం అంటే ఇప్పుడు ఈ 93 వార్డుకి సంబంధించి ఈరోజు ఎన్ని కౌంటర్లు ఉంటాయి మేడం? ఎన్ని సెంటర్లు ఉంటాయి ఇట్లా? ఇక్కడ మాకు బంజారాహిల్స్ 93 డివిజన్కి వచ్చేసి 4 కౌంటర్లు ఉన్నాయి. ఒకటి ఎన్బి నగర్, ఒకటి ప్రేమ్ నగర్, ఒకటి ఉదయ్ నగర్, ఒకటి వచ్చేసి సిఎంటీసీ ఇక్కడ ఉంది. 4 సెంటర్లు ఉన్నాయి. ఒక్కొక్క సెంటర్లో 10 కౌంటర్లు ఉన్నాయి. 10 కౌంటర్లో హెల్ప్ చేసే వాళ్ళు కూడా మళ్ళీ సపరేట్గా వేరే 6 మంది దాకా మళ్ళీ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వికలాంగులకు వచ్చేసి మళ్ళీ సపరేట్ కౌంటర్ ఉంది. ఎందుకంటే వాళ్ళు లోపలి వరకు నడవలేరు కాబట్టి వాళ్ళకి గేట్ దగ్గరలోనే ఒక కౌంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అప్లికేషన్ ఫామ్స్ మీరు ఇక్కడ ఇస్తున్నప్పటికీ ఇప్పటికే నెట్ సెంటర్లలో కూడా అక్కడ దొరుకుతున్నాయి. ప్రజలు అవి అక్కడ ఫిల్అప్ చేసుకొని ఆధార్ కార్డు ఇవన్నీ యాడ్ చేసుకొని మీకు ఇచ్చినా తీసుకుంటారా మేడం? యాక్సెప్ట్ చేస్తున్నారా? తీసుకుంటున్నాం. అలా కూడా ఆల్రెడీ నిన్న ఇచ్చి మేము ఆల్రెడీ ఏరియా వైజ్గా పంచడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి ఏ విధంగా ఫిల్అప్ చేయాలనేది ఒక్కొక్కరికి మేము చక్కగా వివరించడం జరిగింది. కాబట్టి చాలా మంది వరకు ఫిల్అప్ చేసుకుని వచ్చారు. ఎవరైతే ఇంకా తెలియని వారు కానీ లేకపోతే అప్లికేషన్ అందని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకుని ఇక్కడ ఫిల్అప్ చేసుకోవడం జరుగుతుంది. నిన్న మధ్యాహ్నం సీఎం క్లారిటీ ఇచ్చినప్పటికీ రేషన్ కార్డు ఎవరికైతే తెలియదో వాళ్ళ నుంచి కూడా అప్లికేషన్ మీరు తీసుకుంటున్నారా మేడం? అయితే లెక్కైతే రేషన్ కార్డు ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. చాలా మంది అప్లై చేసుకున్నారంట. ఎవరైతే కొత్తగా ఇంకా మిగిలిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేయాలని అడిగితే మేము చెప్పాము. లాస్ట్
పేజీలో కూడా ఆ రేషన్ కార్డుకి సంబంధించి వివరాలు మీరు రాస్తే దానికి కూడా రేషన్ కార్డుకు కూడా దీంట్లోనే అప్లికేషన్ పెట్టడం జరుగుతుందని చెప్పాం. రేషన్ కార్డు ఎవరైతే ఇప్పుడు కొత్తగా అప్లై చేద్దాం అనుకున్నారో వాళ్ళకి ఒక వైట్ పేపర్ అట్లా అప్లికేషన్ రాసి మీకు ఇస్తే తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎన్ని గంటల వరకు ఉంటుంది మేడం ఇది మధ్యాహ్నం? ఇప్పుడు మేము ఈరోజు 7:30, ఇక్కడ మాకు టైమింగ్ 5 వరకు, ఈవినింగ్ 5 వరకు మేము ఉంటాం. మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5 వరకు జరుగుతుంది, 6 వరకు ఇక్కడ ఉంటుంది. ప్రభుత్వం ఈరోజు 5 గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్ తీసుకుంటున్నారు మేడం. అయితే కుటుంబంలో ఉన్నప్పుడు భార్య ఉంటారు, అదేవిధంగా హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉంటారు. ఎవరిది ఒక్కరిది రాసినా సరిపోతుందా దాంట్లో, లేదంటే అందరిది రాయాల్సి ఉంటుందా? రాయాలంటే మెయిన్ ఎవరు అంటే ఇంటి యజమాని ఎవరు అన్నది మేము ఫస్ట్ వాళ్ళ ఫోటో అతికించుకుని వాళ్ళ పేరు రాసుకున్నాం. అది హస్బెండ్ అయినప్పటికీ కూడా వైఫ్ అయినప్పటికీ కూడా మిగతా వాళ్ళ వివరాలు అనేది కింద కుటుంబ వివరాలని ఉంది. దాంట్లో కుటుంబ వివరాలు, ఆధార్ కార్డు వాళ్ళ అన్నీ ఉన్నాయి, దాన్ని కూడా రాస్తున్నాం. కుటుంబంలో అందరి పేర్లు రాసి అవసరమైతే వాళ్ళ ఆధార్ కార్డు జిరాక్స్లు కూడా దానికి అటాచ్ చేస్తున్నాం. అంటే ముఖ్యంగా ఈ కార్యక్రమం సంబంధించి ప్రజలకు క్లారిటీ ఇచ్చినప్పుడు ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంది. ఒక ఇంట్లో ఒక్కరు మాత్రమే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుందా? మొత్తం ఇంటిల్లి 5 మంది ఉంటే 5 మంది అట్లా చేయాల్సి ఉంటుందా? లేదు, ఒక్క ఫామ్లోనే ఫ్యామిలీకి సంబంధించిన అన్ని పథకాలు ఉన్నాయి. అంటే వృద్ధురాలికి వృద్ధాప్య పెన్షన్ కానీ, వికలాంగు పెన్షన్ కానీ, లేకపోతే ఇప్పుడు ఇందిరమ్మ గృహం కానీ, ప్రతిదీ ఒక ఇంట్లో ఎవరెవరికి ఏ పథకం అమలు అంటే ఎవరికి ఏం కావాలో అన్ని ప్రతిదీ కూడా ఒకటే ఫామ్లో ఉన్నాయి. ఒక్క ఫామ్లోనే ఫ్యామిలీ మొత్తానికి దానికి సంబంధించి ఒకటే ఫామ్లో ఉన్నాయి అన్ని. ఇక్కడ ఈ సెంటర్కి సంబంధించి ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి ఇక్కడ అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయా, ఏదైనా ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏమీ లేవు. మేము కాకపోతే ఒకటేసారి క్రౌడ్ ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇది లాస్ట్ మూమెంట్లో కొన్ని తక్కువ అయ్యాయి, అవి కూడా వస్తున్నాయంట. ఆ లోపల మొత్తము ఈ రోజు మేము 200 పైగా మేము అప్లికేషన్స్ ఇక్కడ తీసుకున్నాము. ఇంకా వస్తున్నారు, కాకపోతే కొన్ని తక్కువ అయినాయి. ఎందుకంటే కొంచెము ఈ రోజు ఓపెనింగ్ కాబట్టి ఎక్కువ హడావిడిగా ఉంది. కొన్ని తక్కువ అయినాయి, ఇప్పుడు ఆల్రెడీ వస్తున్నాయి, అవి కూడా మిగతా వారికి కూడా అందుతాయి. కొద్దిసేపటి క్రితమే ప్రస్తుతం మనమున్న ఈ సెంటర్ దగ్గరనే మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడ అధికారికంగా ప్రారంభించి వెళ్ళిపోయారు. ఇక్కడైతే ప్రశాంతంగానే ప్రస్తుతం అప్లికేషన్ స్వీకరణ జరుగుతుంది. సోని, రైట్, థ్యాంక్ యూ విశాల్. డిసెంబర్ 1885 పరాయి పాలనలో మగ్గిపోతున్నటువంటి భారత జాతి మొత్తానికి దాస్య శృంఖలాలు తెంచడానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది కలిసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని రావాలని చెప్పి ఇదే రోజు ఆనాడు 1885లో బొంబాయి నగరంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పార్టీని పెట్టి దశాబ్దాల పాటు పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. తప్పనిసరిగా ఈ సందర్భంగా ఆనాటి మహనీయులు, ఆనాటి వీరులు, ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి గొప్ప వాళ్ళందరినీ కూడా మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ, అదేవిధంగా కోరి కొట్లాడి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, జీవితాల్లో వెలుగు నింపుకోవటం కోసం, ఉద్యోగాలు తెచ్చుకోవటం కోసం, నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ సమాజాన్ని నిర్మించుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమాజం గత 10 ఏళ్లుగా వాటిని పొందలేక, చెందలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో మగ్గిపోతూ ఉంటే ఆ లక్ష్యాలను నెరవేర్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజాపాలన తీసుకొని వస్తాం. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల కోసమే పాలన అందిస్తాం, ప్రజాప్రభుత్వాన్ని ఇస్తాం, ఈ ప్రభుత్వం ప్రజల కోసమే ఉంటుంది, పాలకుల కోసం కాదని చెప్పి మీ అందరినీ ఒప్పించి మీ మనసులు గెలిచి మీ అందరి ఆశీర్వచనంతో ఇందిరమ్మ రాజ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ చేసినటువంటి ప్రభుత్వంలో ప్రజలకి అంకితం ఇస్తూ చెప్పిన 6 గ్యారంటీల్ని ఆ అద్భుతమైనటువంటి గొప్ప రోజు అయినటువంటి 28వ తారీఖు నాడు ఈరోజు వీటిని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈరోజు పెద్ద ఎత్తున మేము ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల్ని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి గ్రామంలో సభ పెట్టి
ఆ సభలో ప్రజలు ఇచ్చినటువంటి అప్లికేషన్లన్నీ తీసుకొని వాటిని అమలు చేయాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి సభ ఇది. ఈ సభకు సంబంధించి సభలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు, పెన్షన్ రానటువంటి పేదవాళ్ళు, అట్లాగే అనేక గ్యారంటీలు, గృహజ్యోతి పథకం కింద రావాల్సిన కరెంటుకు సంబంధించిన కార్యక్రమం, అట్లాగే మహిళలందరికీ మహాలక్ష్మి కార్యక్రమం, రైతు భరోసా కార్యక్రమం, అనేక కార్యక్రమాలు ప్రజలకి సంబంధించిన, పేద వర్గాలకు సంబంధించిన, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ పథకాలు ప్రజలకు అందించడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో ఈ ఇంధన రాజ్యం ఈరోజు అప్లికేషన్, ప్రభుత్వం మీ దగ్గర అప్లికేషన్లు తీసుకొని వాటి అమలు చేయటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది. మిత్రులారా, నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది మన ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, దొరల ప్రభుత్వం కానే కాదు. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క ప్రభుత్వం ఇది. ప్రజల కోసం ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వాలని ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం. చాలామంది ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, పేద ప్రజలకు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, 6 గ్యారంటీలు అందకుండా ఉంటే మాలాగనే 10 సంవత్సరాలు మేమిచ్చిన హామీలు చేయకుండా ఉంటే బాగుండని కోరుకుంటూ ఉన్నారు. అలా కోరుకోని పేదవాళ్ళకి ఎవరికి ఇల్లు రాకుండా, పెన్షన్ రాకుండా నాకు ఇప్పుడే చెప్తా ఉన్నారు, ఓ మిత్రుడు చెప్తా ఉన్నాడు, గత 9 ఏళ్లుగా ఈ గ్రామంలో ఒక రేషన్ కార్డు కానీ లేకపోతే ఒక ఇల్లు కానీ శాంక్షన్ చేయనటువంటి ఒక దుర్మార్గపు పాలన 9 ఏళ్లుగా చూసాం. మొట్టమొదటిసారి ఈరోజు అప్లికేషన్ తీసుకుంటున్నారు. చాలా సంతోషం అండి అని నాకు చెప్తా ఉన్నా. మిత్రులారా, నిజమే, నేను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ప్రజలందరినీ కలుస్తూ పాదయాత్ర చేశాను. చేసిన ప్రతి సందర్భంలో అనేక మంది మహిళలు వాళ్ళ బాధలు చెప్పుకుంటూ, అయ్యా మన రాష్ట్రం వస్తే మా జీవితాల్లో మార్పు వస్తుందని ఆశించాం, అయ్యా మన రాష్ట్రం వస్తే మన బిడ్డకు ఉద్యోగం వస్తుందని ఆశించాం, అయ్యా మన రాష్ట్రం వస్తే మాకు ఇల్లు వస్తుందని ఆశించాం, అయ్యా మన రాష్ట్రం వస్తే మేమంతా తలెత్తుకొని బతకొచ్చని ఆశించాం. కానీ ఇవేమీ రాకపోగా మాకు పంచిన భూముల్నే ఈ ప్రభుత్వం లాక్కుంటా ఉంది. పేదవాళ్ళకి పంచినటువంటి భూములు, ఇల్లు ఇస్తా అని చెప్తే ఇల్లు అడుగుదామని పోతే అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. ఉద్యోగం రాలేదని అడిగితే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, వేధిస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం నుంచి విమోచన కల్పించి ఇందిరమ్మ రాజ్యాన్ని తేండి మీకు అండగా ఉంటామని అడుగడుగున నా పాదయాత్ర సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించి పంపించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నటువంటి మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పాలనని, ఈ సంపదని ప్రజలకి అంకితం చేయటం కోసమే ఈ ప్రజాపాలన. ఈ పాలన ప్రజల కోసం. అందుకోసమే ఈరోజు చెప్పాము చాలా స్పష్టంగా, కొన్ని సంవత్సరాలుగా అప్లికేషన్ పెట్టుకోవాలని, కొన్ని సంవత్సరాలుగా ఇల్లు లేనటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి ఒకటే కౌంటర్ పెడితే ఇబ్బంది ఉంటుందని చెప్పి ప్రతి 100 కుటుంబాలకి ఒక కౌంటర్ పెట్టాలని, ప్రతి ఊర్లో కూడా, ఇదే అక్కడ మండల హెడ్ క్వార్టర్లో కాదు, ప్రతి ఊర్లో కూడా ప్రతి 100 కుటుంబాలకి ఒక కౌంటర్ పెట్టాలని, దానికి సరిపోయే కౌంటర్లు పెట్టి ప్రతి కౌంటర్కి అధికారిని నియమించాలని, 6వ తారీఖు వరకు ఈ అప్లికేషన్ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. ఎవరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మీరు మీ అప్లికేషన్లన్నీ ప్రశాంతంగా అందరూ ఆయా కౌంటర్లో ఇవ్వండి. నేను మీ అందరికీ ఒకటే మాటిస్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం ఒక్క వర్గానికో ఒక
వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వం అందరిది, అందరి కోసం చేస్తాం. గత ప్రభుత్వం లాగా మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తాం, మా పార్టీలోకి వస్తేనే పెన్షన్ ఇస్తాం, లేకపోతే మా పార్టీలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం, మా కండం వేసుకోండి అని చెప్పి బెదిరించేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. ఇది అన్ని వర్గాలకి అర్హత కలిగినటువంటి అందరూ అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా, అది కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, సిపిఎం వాళ్ళు కావచ్చు, సిపిఐ వాళ్ళు కావచ్చు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా ఈ రాష్ట్ర బిడ్డలైతే చాలు, ఈ రాష్ట్ర కుటుంబం అయితే చాలు, తప్పనిసరిగా వాళ్ళందరికీ అందించే కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. భావించండి, ధైర్యంగా ఉండండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ, పైన ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి ప్రతి అధికారి వరకు, అది రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, లేకపోతే పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇతర వ్యవస్థలైనా సరే, ప్రతి వ్యవస్థ నా కోసమే పెట్టారని ప్రతి పౌరుడు భావించేటట్టుగా మా పాలన అందించబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని ప్రజలకే అంకితం చేయబోతా ఉన్నాం. అందుకే మిత్రులారా, చాలామంది ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 6 గ్యారంటీలు ప్రకటించారు. ఈ చేయకుండా ఉంటే బాగు, మాలాగనే 3 ఎకరాలు ఇవ్వకుండా ఉంటే బాగు, మాలాగనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా ఉంటే బాగు, మాలాగనే ఇంటికో ఉద్యోగం చెప్తే ఇవ్వకుండా ఉంటే బాగు, మాలాగనే రాష్ట్రాన్ని దోచుకొని ప్రజలు ఇబ్బంది పెడితే బాగానే ఆశించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి ఆశల్ని నిజం కానివ్వము. మేము తప్పనిసరిగా 6 గ్యారంటీల్ని తప్పనిసరిగా ప్రజలకి అమలు చేసి తీరుతాం. అందులో భాగంగా ఇప్పటికే 2 గ్యారంటీలు ఈ రాష్ట్రంలో మహిళలందరినీ మహాలక్ష్మిలాగా గౌరవిస్తూ వారందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పినటువంటి మాటని మేము శాసనసభలో ప్రమాణ స్వీకారం తీసుకున్నటువంటి గంట లోపులోనే మహాలక్ష్మి పథకాన్ని, ఫ్రీ బస్సు రైడ్ని రాష్ట్రంలో మొదలుపెట్టాం. కోట్ల మంది ఈరోజు రాష్ట్రంలో ఈ బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. గుడికి వెళ్ళొచ్చు, పిల్లల్ని తీసుకొని బడికి వెళ్ళొచ్చు, బంధువుల్ని కలవటానికి వెళ్ళొచ్చు, లేకపోతే ఇబ్బందికర పరిస్థితుల్లో ఎవరైనా మన బంధువులు హాస్పిటల్లో ఉంటే వాళ్ళని చూడటానికి వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేసేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలందరికీ కల్పించాం. దాన్ని దిగ్విజయంగా చేస్తాం. అట్లాగే మనందరికీ తెలిసిందే, వైద్య అవసరాల కోసం ఈరోజు పెరిగినటువంటి ఖర్చులను దృష్టిలో పెట్టుకొని 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం, అర్హత కలిగిన కుటుంబం సంవత్సరానికి 10 లక్షల వరకు వాడుకునేటట్టుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెంచాం. ఇప్పుడు చేసేటువంటి మిగతా కార్యక్రమాలు ఈ అప్లికేషన్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశాం. దయచేసి మీరందరూ ఈ అప్లికేషన్ లబ్ధిదారులు కావాల్సినటువంటి వాళ్ళంతా ఫిల్ చేయండి, కౌంటర్లో అందించండి. వీటన్నిటిని కూడా భద్రపరిచి తప్పనిసరిగా మీ అందరికీ అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఈ కార్యక్రమాలు అంది వచ్చేటట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మీ అందరికీ లబ్ధిదారులకి, అట్లాగే ఈ అబ్దుల్లాపూర్ మెట్ ఈ ప్రాంతాన్ని నేను ఆ రోజు పాదయాత్రలో భాగంగా ఇక్కడ కూడా వచ్చాను. ఈ గ్రామంలో కూడా పర్యటన చేసుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాం. ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది ఇళ్ళు లేనటువంటి వాళ్ళు కలిశారు, కాగితాలు ఇచ్చారు. అటువంటి వాళ్ళందరికీ ఆనాడు మాట ఇచ్చాం, తప్పనిసరిగా మేము వస్తున్నాం, మీ అందరికీ ఇళ్ళు ఇస్తామని చెప్పాం. చెప్పినట్టుగా వచ్చాం, మీరు ఆశీర్వదించే ప్రభుత్వానికి వచ్చాం, మీకు మాట ఇచ్చినట్టుగా మేము వచ్చాం. రావటమే కాదు, మీ దగ్గర అప్లికేషన్ తీసుకొని భవిష్యత్తులో ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయబోతున్నామని కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించవలసిందిగా, సాయంత్రం వరకు అప్లికేషన్ తీసుకునే కార్యక్రమం ఉంది కాబట్టి కొనసాగించవలసిందిగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, అబ్దుల్లాపూర్ మెట్ గ్రామంలో పాల్గొనటానికి మా శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు,
స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు, వైస్ ప్రెసిడెంట్, ఇక్కడ ఉన్నటువంటి వార్డు సభ్యులు అందరూ కూడా కలిసి ఈరోజు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి జీవితాల్లో వెలుగు నిండాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ముందుగానే తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది. ఎన్నికల్లో ఐఎన్టీయూసీపై దాదాపు 2000 ఓట్ల ఆధిక్యంతో ఏఐటీయూసీ గెలుపొందింది. మొత్తం 11 ఏరియాలు ఉండగా 5 చోట్ల ఏఐటీయూసీ, 6 చోట్ల ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపొందాయి. బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలో ఏఐటీయూసీ విజయం సాధించింది. రామగుండం రీజియన్లోని రామగుండం 1, 2 ఏరియాల్లో ఏఐటీయూసీ, రామగుండం 3లో ఐఎన్టీయూసీ విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో కొత్తగూడెం, మనుగూరు, ఇల్లెందు, భూపాలపల్లి ఏరియాలో ఐఎన్టీయూసీ గెలుపొందాయి. ఆరు జిల్లాలోని 11 ఏరియాలో ప్రాతినిధ్య సంఘాలు గుర్తింపు సంఘం ఎన్నికకు నిన్న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మొత్తం 39,773 ఓట్లకు గాను 37,468 ఓట్లు పోలయ్యాయి. 94.20% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఇల్లెందు ఏరియాలో 98.37%, అతి తక్కువగా శ్రీరాంపూర్, రామగుండం 3 ఏరియాల్లో 93% ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల బందోబస్తుకు సింగరేణి వ్యాప్తంగా 450 మంది పోలీసులను నియమించారు. రాష్ట్రంలో గ్రూప్ 2 రాత పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. వచ్చే నెల 6, 7 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేసినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. కొత్త తేదీలను తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. గ్రూప్ 2లో 783 పోస్టులలో టీఎస్పీఎస్సీ గత ఏడాది ఉద్యోగ ప్రకటన జారీ చేశారు. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తొలుత ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు కమిషన్ షెడ్యూల్ జారీ చేసింది. కానీ నిరుద్యోగులైన అభ్యర్థుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు దాన్ని నవంబర్ 2, 3 తేదీలకు మార్చారు. నవంబర్ 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్ ఈ పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. టీఎస్పీఎస్సీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించిన అనంతరం తాజా నిర్ణయం వెలువడింది. పదో తరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కీలక సమావేశం నిర్వహించింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మార్చి 2 లేదా 3వ వారంలో పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ మేరకు పరీక్షలపై స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన, ఎస్ఎస్సి బోర్డు డైరెక్టర్ కృష్ణారావు, సంబంధిత శాఖ అధికారులతో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం సమావేశమయ్యారు. సీఎంతో సమావేశం అనంతరం పరీక్షల షెడ్యూల్పై క్లారిటీ ఇస్తామంటున్నారు విద్యాశాఖ అధికారులు. మంచిర్యాల జిల్లాలో పొగమంచు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఉద్యోగులు విధులకు హాజరు కాలని పరిస్థితి నెలకొంది. ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు వేయటం లేదు. కోల్ బెల్ట్ ప్రాంతాలైన శ్రీరాంపూర్ ఏరియా, RK5, RK6B జోన్ మార్గంలో రహదారి కనిపించినంతగా పొగమంచు కమ్ముకుంది. దీంతో మొదటి షిఫ్ట్కు హాజరయ్యే సింగరేణి కార్మికులు విధులకు హాజరు కాలేకపోయారు. కోల్బెల్ట్ ప్రాంతాలైన శ్రీరాంపూర్ ఏరియా, RK5, RK6B జోన్ మార్గంలో రహదారి కమ్ముకున్న పొగమంచుతో వాహనదారులు తిప్పలు అన్నీ ఇన్ని కావు.
లైట్లు వేసుకున్న రహదారి మార్గం కానరాక ఎదురుగా ఏమి వస్తుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. వివిధ పనులకు వెళ్లే రోజువారీ కూలీలు, విధులకు హాజరయ్యే ఉద్యోగులు అవస్థలు వర్ణనాతీతం. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.